పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. ఒకప్పుడు గుంతలు, వర్షం వస్తే చిత్తడే, కాలనీలోకి వెళ్లాలంటే నరక యాతనే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. మొత్తం 200 కోట్లకు పైగా వ్యయంతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 100 కోట్ల విలువైన 152 కిలోమీటర్ల రోడ్ల పనులు పూర్తయ్యాయి. మరోవైపు 70కి పైగా రోడ్ల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా రోడ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కొత్త రహదారులు అందుబాటులోకొస్తూ ఉండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మా ఊరికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు రోడ్లు బాగుపడ్డాయి అంటున్నారు గ్రామస్తులు. పిఠాపురం నియోజకవర్గంలోని పునరావాస కాలనీలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత కారణంగా మాయపట్నం మత్స్యకారులకు సుబ్బంపేట సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త మాయపట్నం కాలనీలో 1.52 కోట్లతో సుమారు 1.5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించారు. అదే సమయంలో 2.08 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం కూడా చేపట్టారు. కొత్త సూరాడపేట పునరావాస కాలనీలో 93 లక్షలతో 1.06 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ నిర్మించి ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు. ఇక రోడ్లతో పాటు గ్రామాల్లోని పాత చెరువుల అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో వేగంతో పాటు నాణ్యతకు కూడా ప్రాధాన్యమివ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం నియోజకవర్గంలో 774 రోడ్డు పనులకు అనుమతులు లభించగా ఇప్పటికే 639 పనులు పూర్తయ్యాయి. అంటే 80% పైగా పనులు పూర్తయ్యాయన్నమాట. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డు లేని గ్రామం ఉండకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోడ్డు అంటే కేవలం ప్రయాణం కోసం వేసే దారి కాదు, అది గ్రామాన్ని ప్రధాన రహదారితో కలుపుతుంది, ప్రజలను మార్కెట్తో కలుపుతుంది, విద్యార్థులను పాఠశాలలకు చేరుస్తుంది, రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్తుంది. అందుకే పిఠాపురంలో జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులు పూర్తయితే పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా మరింత ఊతం లభించే అవకాశం ఉంది. పెండింగ్ రోడ్ల పనులు ఎప్పటికి పూర్తవుతాయి? పూర్తయిన రోడ్ల నాణ్యత ఎలా ఉంది? ఇకపై పిఠాపురం రహదారుల రూపురేఖలు ఎలా మారనున్నాయో చూడాలి.